నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు స్వాతంత్ర సమరయోధులు పొట్టి శ్రీరాములు పేరును తొలగించాలని చెప్పేసి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టాలని చెప్పేసి క్యాబినెట్ తీర్మానించడం దురదృష్టకరం అని చెప్పేసి పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రాలకు చేసినటువంటి సేవ ఎనలేనిదని చెప్పేసి ఆ కుల ప్రాతిపాదికన కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆయన సేవలను గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే ఉంచాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆర్యవైశ్య సంఘం మిడిదొడ్డి శ్యామ్ సుందర్ బచ్చు రామకృష్ణ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని పునరాలోచించి పొట్టి శ్రీరాముల పేరునే తెలుగు విశ్వవిద్యాలయానికి కంటిన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో సేవలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతము తలకొండపల్లి మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రస్తుతం వస్తున్నటువంటి వ్యాధులను నివారించడానికి ఉచిత పరీక్షలు ఉచిత మందులు అందజేస్తూ కామినేని హాస్పిటల్ సహకారంతో పాటు వెంకటేష్ కుమారులైనటువంటి డాక్టర్ల సహకారంతో అన్ని విధాలుగా అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఉచిత సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మండలంలోని ప్రజలు సేవలు అందుకున్నటువంటి వారు ఉప్పల వెంకటేష్ చేస్తున్నటువంటి సేవలను మర్చిపోలేమని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి సేవలు ఎంతో మాకు ఉపయోగపడుతున్నాయని చెప్పేసి ఆయనను అభినందిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే బడి గంట సమయానికి మోగుతుంది కానీ కల్వకుర్తి నియోజకవర్గంలోని తర్నికల్ ప్రాథమిక పాఠశాలలో ప్రమాద హెచ్చరిక గంటలు మోగుతూ ఉన్నాయి. అక్కడ పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండడంతో అక్కడ ఉండే చదువుకునేటువంటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ ప్రాణం వెల్లదీస్తూ ఉన్నారు. అంటే చదువు మాట దేవుడెరుగు, ఎప్పుడు పైనుంచి ఏ పెచ్చులు ఊడిపడతాయా, వర్షాకాలం కావడంతో గోడలు కూడా కూలుతున్నాయని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల భవనాన్ని నేలమట్టం చేసి నూతన పాఠశాల భవనాన్ని నిర్మించి మా ఉన్నత విద్యకు తోడ్పడాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.